అండ్ ఆ పాట మీరు సౌందర్య గారితో కలిసి చేశారు. సో తనతో వర్కింగ్ ఎట్లా అనిపించింది అని? బంగారు పాప అని పిలుచుకునేది నేను. ఓ అది చూసి కృష్ణవంశీ ఏమో మీ అమ్మాయి కదా మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో అన్నాడు సినిమాలో. నాకేం కూతురుగా నేను పెంచుకున్న కూతురు ఇది అంతఃపురం సినిమాలో బంగారు పాప అని పిలిచేది. ఓకే, కనుక బంగారు పాప అనే పెట్టాను సినిమాలో. అట్లా అప్పటికి ఆ మాయలోడు కాడికి వచ్చేసరికి స్టార్ కాలేదు ఇంక అమ్మాయి. ఫస్ట్ పిక్చరు మనవరాలు పెళ్ళి, అది మేము మెడ్రాస్లో చేస్తున్నాము. అప్పుడే అమ్మోరు క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. అప్పటికి ఒక 70 కాలేజీల దగ్గర అమ్మాయిల్ని పొద్దున్నే పోయి చూసేది కోట రామకృష్ణ గారు, శ్యాంబాబు గారు, ఏ అమ్మాయి బాగుంటుంది. నాకు అది గుర్తొచ్చి సౌందర్యం చూడ అరే భలే ఉందే, ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నారు, బాగా క్యూట్గా చక్కగా ఉంది, ఇన్నోసెంట్ ఫేస్ అని 2 స్టిల్స్ తీయించుకొని తిరుపతిలో షూటింగ్ చేస్తున్నా. ఒకసారి ఇదే మనవరాలు పెళ్ళి, నైట్ ఈవినింగ్ ట్రైన్ ఉంటుంది 6 o'clock, దాంట్లో పోయి నేను ఫోటోలు శ్యాంబాబు గారి ఇంట్లో ఇచ్చి వచ్చినాం. పొద్దున్నే చూస్తే నాకు ఎదురొస్తున్నారు. అరే తెల్లారిసరికి కోటరామకృష్ణ గారు, శ్యాంబాబు గారు తిరుపతి ఎట్లా వచ్చారు వీళ్ళు, అసలు నేను అది ఇది తెలుసుంటే నేను మెడ్రాస్ పోకపోతుంది కదా. నేను పోయి నానా ఇబ్బంది పడుకుంటూ మళ్ళీ పొద్దున్నే షూటింగ్ అని వచ్చిన. అదేంటన్నా మీరు ఇటు వస్తున్నారేం సార్ అంటే, నీకోసమే. నా కోసం సార్? నేను అనవసరంగా ఇంటికి పోయి వచ్చాను సార్ అంటే, తెలుసు ఫోటోలు ఇచ్చి వచ్చినావు కదా, మేము వచ్చాము, అమ్మాయిని చూసాము, అమ్మాయిని ఓకే చేసామన్నారు. అర్రే సార్ బాగుంది కదా సార్, బాగుంది కదా సార్ అని కోట రామకృష్ణ గారు చంపేద్దాం అనుకుంటూ ఇద్దరు అన్నారు, వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఏంటి, అమ్మోరు సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది అమ్మాయి లైఫ్లో. సెకండ్ పిక్చరు మనవరాలు రిలీజ్ అయింది. థర్డ్ పిక్చరు రాజేంద్రుడు గజేంద్రుడు. ఫోర్త్ పిక్చరు మాయలోడు. సూపర్, అన్ని హిట్స్ ఇంకా తనకి. అట్లా అమ్మాయి అదృష్టం. అంటే మనవరాలు పెళ్ళి హిట్ కాదు కానీ యావరేజ్, కానీ ఫస్ట్ పిక్చర్ అంటే అదే మనవరాలు పెళ్ళి ఫస్ట్ రిలీజ్ అయ్యింటే ఫస్ట్ ఫ్లాపు, సెకండ్ అమ్మోరు అందరు. కానీ ఫస్టే అమ్మోరు అమ్మాయికి రాసి పెట్టింది. సూపర్ సక్సెస్ అలా వచ్చింది, సూపర్ హిట్. అంటే ఈ మనవరాలు పెళ్ళిని ఎవరు పట్టించుకోలేదు. రెండో సినిమా కింద రాజేంద్రుడు గజేంద్రుడు మాది హిట్. మూడో సినిమా మాయలోడు హిట్. అందులో మాయలో సాంగ్తో ఇక ఇదంతా ఇక పెద్ద దానికి ఒక చరిత్ర ఉంది, మళ్ళీ అవన్నీ ఉన్నాయిలే. ఇంకా మరి ఇంత సక్సెస్ఫుల్గా చక్కగా మీరు వర్క్ చేస్తున్నారు. ఎక్కువగా మీరు మీ కాంబినేషన్ ఎట్లా అంటే కోట శ్రీనివాస్ గారితో చాలా అద్భుతంగా పండేది. అసలు ఆ సినిమా దాసరి గారి సినిమా అయితే అసలు అంటే అప్పటికి కూడా మీకు మంచి పేరుంది యాజ్ ఎ కమెడియన్గా. మామగారు సినిమాలో అట్లా డీగ్లామరైజ్డ్గా కనిపించాలి పల్లెటూరులో, ఆ గోచి పెట్టుకొని అన్నప్పుడు మీరు ఓకే అన్నారా క్యారెక్టర్కి, లేదంటే ఆలోచించారా అబ్బాయి ఇలాంటి క్యారెక్టరా అని? మేము దీన్ని మన సినిమా భాషలో ఏమంటారంటే వేషం అంటారు, వేషం క్యారెక్టర్ అనరు. సినిమాలో క్యారెక్టర్ వేస్తున్నాం అనరు, వేషం వేస్తున్నాం. మన సినిమా భాషలోనే మన వాళ్ళు సినిమా వాళ్ళు పిలిచేది ఏంటంటే పాత రోజుల నుంచి వేషం. వేషం దొరికింది, వేషం వేస్తున్నా నెట్టమే తప్ప అందులో క్యారెక్టర్ వేస్తున్నాను, ఇప్పుడు వాడుకలోకి అందులో నటిస్తున్నాను అనేది ఇప్పుడు. అప్పుడు వేషం కనుక అది వేషం కిందనే చూసినాం తప్ప నేను గోచి పెట్టుకున్నా ఊటి లాగు మీదనే ఉన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మసిరాసి నాకు గాడిదతో పెళ్లి జరిగిన సినిమా కూడా, గాడిదలతో పెళ్ళి, కోతులతో పెళ్ళి, బాబుమోహన్ కోతి అవటాలు దేవి సినిమాలో. కోట రామకృష్ణ గారు అయితే మరి అంటే అని విలన్ని తిడతారా ఎరా ఏట్రా ఏరై అని నేను లేడీ వేషం నేను వాడిని తిట్టి అరే కోతి నువ్వు కోతి అయిపోరా అంటే అలాగే అంటాడు. అనగా నేను కోతి అయిపోతా. ఇప్పుడు కోతిలాగా ఉంచవచ్చు కదా బాబు. దాంట్లోనేమో క్యారెక్టర్కి చిన్న మీసం, హిట్లర్ మీసం పెట్టేది నాకు. ఆ మీసం కోతికి పెట్టారండి మళ్ళీ మీసం కంటిన్యూటీ. అట్లా బాబు కోతి అయినా కూడా మీసం ఉందన్నమాట.